feel cozy yet? Can you hold up? Don't need no coffee yet. Got no makeup. How do you look so fine? Bust up, bust up. How did I make you mine? Stay a minute, another minute. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వన్స్ అగైన్ విష్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో ఇదేంటంటే ఈ వ్లాగ్ నేను యాక్చువల్లీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో కొద్దిగా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇదేంటంటే కార్తీక మాసంలో దీపం పూజ అంటారు కదా, మేబీ చాలామందికి ఐడియా ఉండిండకపోవచ్చు నాకు తెలిసి. బట్ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో ఇలా చేస్తారన్నట్టు. అంటే దీపాన్ని పైకి ఎత్తుతారు కదా ధ్వజస్తంభం దగ్గర కార్తీక మాసంలో. సో ఆ రోజు లాస్ట్ పూజ అమావాస్య వచ్చిందనమాట, కార్తీక మాసం అమావాస్య. సో అమావాస్య రోజు లాస్ట్ పూజ మాదే ఉండిందనమాట. నేను అక్క ఇద్దరం కలిసి దీపం పూజ చేసాము. అంటే దీన్ని ఏ పూజ అంటారో తెలియదు కానీ ఆకాశ దీపం పూజ అని అయితే అంటారనమాట. సో అలా స్ఫటికలింగానికి కూర్చోబెట్టి పూజ చేయించేసి దీపాన్ని ధ్వజస్తంభం మీద పైకి తాడుతో పైకి కడతారనమాట. సో ఇది కార్తీక మాసంలో మాత్రమే స్పెషల్గా చేస్తారు. సో ఈ పూజారి వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉన్న పూజారి అనమాట. చాలా చాలా బాగా పూజ చేస్తారు ఈయన. సో అది మా పూజ అయితే ఇది లాస్ట్ డే రోజు అనమాట. సో ఇలా దీపం అంతా అయిపోయిన తర్వాత, దీపం పెట్టిన తర్వాత ఇలా పైకి పెడతారన్నట్టు. దీన్నే మేమైతే దీపం పూజ అంటాము, ఆకాశ దీపం పూజ అంటాము. సో అది అన్నమాట. సో పూజ అయితే ఇలా అయిపోయింది. అండ్ అదే రోజు ఏంటంటే ఇక్కడ రామేశ్వరం తిరునాళ్ళ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. కార్తీకాలు అంటారనమాట దీన్ని, మునిస్వామి తిరునాళ్ళ అంటారు. అట్ ది సేమ్ టైం పద్మశాలి భావనాలు శ్రీ స్వామి బ్రహ్మోత్సవాలు అనమాట. కళ్యాణం అయిపోయింది. సో కళ్యాణం అయిపోయిన రోజు నైట్ మెరవనికి తిరుగుతారు కదా, ఊరేగింపు అంటారు. సో ఎగ్జాక్ట్ అందుకోసం అని చెప్పేసి రెడీ అవుతూ ఉన్నదనమాట. అది ఎంత వెహికల్లోకి స్వామివారిని అయితే పెట్టేశారనమాట. సో నైట్ ఊరేగింపు అంటే తెల్లవారుజామున, అంటే మేము ఇది వచ్చేసి మిడ్ నైట్ 11:30, 12 అవుతుందండి. సో తిరునాళ్ళలోకి అలా అలా తిరగడానికి వెళ్ళామన్నట్టు. సో అప్పుడు తీసుకున్న క్లిప్స్ ఇవన్నీ మేము ఎగ్జాక్ట్గా వెళ్ళే టైంకి ఇది చూసామన్నమాట. సో చాలా లక్కీ అనిపించింది. సో అలా వెహికల్లోకి పెట్టేసి హారతి ఇచ్చేసారనమాట. అంటే అప్పుడు స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా అమ్మో చాలా చాలా ఉన్నాయండి, క్రాకర్స్ అని. ఇవన్నీ జస్ట్ శాంపుల్ అన్నట్టు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సో చాలా తక్కువగా చేశారన్నట్టు. లేదు అంటే ఇంకా చాలా హెవీగా ఉండేదన్నమాట. పద్మశాలి భావనారసి స్వామి బ్రహ్మోత్సవాలు చాలా చాలా బాగా జరుగుతాయి ఇక్కడ. సో అదైతే చాలా చాలా మిస్ అయిపోయామని చెప్పొచ్చు. ఒక పక్క ఈ వెహికల్ ముందెళ్తోంది, వెనకాల మొత్తం అంతా ఫుల్ డీజే అనమాట. నేనైతే అస్సలు అది నేను షూట్ చేసుకోలేదు, ఎందుకో నాకు నచ్చలేదు ఈసారి ఆ డీజే మొత్తం. సో నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో హ్యాపీగా ఇలా దేవుణ్ణి షూట్ చేసేసుకున్నాము. అండ్ రోడ్ సైడ్ కూర్చునేసి మేము దోశలు తిన్నాము మిడ్ నైట్ 11:30, 12 o'clockకి. చాలా చాలా మంచిగా అనిపించింది. సో అలా వెహికల్కి ముందర ఎవరో ఒక మూటే కొబ్బరికాయలు కొట్టారు, మేబీ మొక్కు అయి ఉండొచ్చు. సో అలా తిరునాళ్ళు అయితే మరీ పెద్దగా ఏమీ లేదు, ఏదో సో లాగా ఉందన్నమాట. బట్ ఇట్స్ ఓకే, కోవిడ్ సిచ్యువేషన్ కదా, ఎనీహౌ ఉన్నంతలో సెలబ్రేట్ చేశారని చెప్పొచ్చు. లేదు అంటే హై రేంజ్లో ఉండేదన్నమాట. రామేశ్వరం తిరునాళ్ళ అంటే బాగా ఫేమస్ కదా. సో ఇది ఇంకా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది, స్వామివారిది ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఇంకా మేమైతే ఈ ఊరేగింపు తర్వాత మేము అలా కొన్ని రౌండ్స్ వేసాం తిరునాళ్ళలో. కొన్ని షాపింగ్ చేశానమాట నేను కూడా. మేము కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాను, ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో అలా తీసేసుకున్నాం. ఎక్కువ స్టాల్స్ అయితే ఏమీ లేవు, కనిపించలేదు. బట్ ఏదో నచ్చాయన్నమాట. సో నచ్చాయి కాబట్టి తీసేసుకున్నాను. ఇది వచ్చేసి టెంపుల్ అనమాట, అదే మార్కండేయ స్వామి భావనారసి స్వామి టెంపుల్ ఇది వచ్చేసి ఇంకా అదే ఏరియాలో ఉన్న చౌడేశ్వరి గుడి అనమాట. జ్యోతులు తెలుసు కదా మన వాళ్ళకందరికీ, జ్యోతుల గురించి ఐడియా ఉంటుంది. సో జ్యోతులు చేస్తున్నారనమాట. రామేశ్వరంలో బాగా జరుగుతాయి. బట్ ఈ కోవిడ్ వల్ల 2 జ్యోతుల్ని తయారు చేశారన్నట్టు. సో దానికి ముందే ఇలా పాటలు పాడుతూ ఉన్నారు గుడిలో. సో మీకు అందరికీ చూపిద్దామని చెప్పేసి తీశారనమాట. సో ఫైనల్లీ ఇవి జ్యోతులు చూస్తున్నారు. అసలు ఇవి
చూస్తుంటేనే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఫుల్ రౌండ్ తిరిగేటప్పుడు ఫాస్ట్గా నాకు చూడడం చాలా చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉంటుంది అలా జ్యోతులు ఆడేటప్పుడు చూడడం అంటే. ఎందుకో తెలియదు, అదొక ఆనందం అన్నట్టు అవి తిరుగుతున్నప్పుడు చూడడం అంటే. నాకు అదే పనిగా చిన్నప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి చూసేదాన్ని. ఇప్పటికీ ఆ పిచ్చి ఉందనుకోండి, పోలేదు. సో ఇది ఫైనల్లీ ఇలా చేసామన్నమాట. సో ఇక్కడ మేము దిగిన కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూసేయండి. చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది ఈ వీడియో, జస్ట్ ఓన్లీ 5 minutes మాత్రమే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, మర్చిపోవద్దు.